నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్ధరాత్రి కాల్వలో పడి వ్యక్తి మృతి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ ముందు కాల్వలో పడి మెట్పల్లి పట్టణానికి చెందిన నరేందర్ మరణించాడు. అతని భార్యా కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం మెట్పల్లి పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన నరేందర్ వయసు 45 సంవత్సరాలు మేస్త్రిగా పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడని, ఈ క్రమంలోనే తాగుడికి బానిసైన నరేందర్ నెల రోజులైన ఇంటికి రాక బయటనే ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నరేందర్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. తాగుడుకు బానిసగా మారిన నరేందర్ సోమవారం రాత్రి పట్టణ ఫంక్షన్ హాల్ శివార్లోని కాల్వలో పడి మరణించాడు. మంగళవారం ఉదయం మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసు సిబ్బంది పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఎప్పుడు గట్టినే తాగుతాడు, తిరుగుతాడు బయటనే. ఎప్పుడు ఈయన ఇట్లే పోతాడు, బయటకు వెళ్ళి ఇంట్లోకి వస్తాడు అనుకున్నాం కానీ ఇట్లా అవుతాడని మాత్రం అనుకోలేదు. అన్ని రోజుల నుంచి వస్తాడు ఇంట్లోకి. ఎప్పుడు ఇట్నే నెల 15 రోజులు పోతాడు వస్తాడు, కానీ ఇప్పుడు పోయి నెల అవుతుంది. అప్పుడప్పుడు కనిపిస్తుంది కానీ మేము రమ్మన్నా కూడా ఇంటికి రాలేదు. ఆయనకి ఏమైందో కూడా తెలియదు. ఇక తాగి మరి వర్షంకి జారి పడ్డా ఏమైందో తెలియదు. పని అంటే అన్ని పనులు చేసిండు. ఆయనకు చేయని పని అంటూ లేదు, కానీ ఆయన ఏ పని మీద స్థిరం కాలేదు. పని చేసిండు కానీ ఏ పని మీద స్థిరం లేకుండా పని చేసి అక్కడ హోటల్ పెట్టుకున్నాం అన్నగాడ డిపో కాడ. అక్కడ మన బొమ్మ కాడ పెట్టుకుని ఉంటుంది. నా పేరు విఘ్నేష్, మా నాన్న పేరు నరేంద్ర. ఇంతకుముందు మేస్త్రి పని చేస్తుండే. శాంతినగర్. ఇంతకుముందు మేస్త్రి పని చేస్తుండే, తాగుతుండే. ఈ మధ్య మసల నుంచి తాగుతుండే. నేను చిన్నప్పటి నుంచి తాగుతుండే. నెల రోజులు అవుతుంది ఇంటికి రాక. అంతకుముందు పోతుండే వస్తుండే, ఇప్పుడు నెల రోజులు అవుతుంది రాక.